అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేటలో మాదక ద్రవ్యాలపై సిఐజీ అవగాహన కల్పించారు డిఐజీ. శ్రీ ప్రకాష్ కాలేజీలో సంకల్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను తెలిపారు. విద్యార్థులు ఎవరూ మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళవద్దని, తమ జీవితాలు పాడు చేసుకోవద్దని విద్యార్థులకు తెలిపారు. సాధించడం జరిగింది. మన ఈ రేంజ్ పరిధిలో 27 ప్రిమినెంట్ చెక్ పోస్ట్ ఎస్టాబ్లిష్ చేశాము. దాదాపుగా 1550 మందిని ఇప్పటి వరకు ఈ 4 నెలల్లో చేయడం జరిగింది. గంజాయి కేసుల్లో దాదాపుగా 20,000 కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపుగా 29 ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇతర సరిహద్దు రాష్ట్రమైనటువంటి రాష్ట్రంతో కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్ సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి, వాళ్ళ తరపు నుంచి మనకి, వాళ్ళ నేరస్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మన కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు అటువైపు ఉంటే సమాచారాన్ని కూడా వాళ్ళకి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి నేరాల్లో పాల్పడుతున్నారో వారి మీద వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేయడానికి కూడా కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్